నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మందనిలో ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు మీడియా సమావేశం. సన్న రకం ధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయలు అదనంగా చెల్లించాలని డిమాండ్. ఖమ్మం బాలిక మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందనే హామీ. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో రైతుల ఆందోళన. వరద బాధితులకు పంట నష్టపరిహారం ఇప్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్. వరంగల్ రూరల్ జిల్లా గొల్లపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారుల దాడులు. అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. యాచారం పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నాయకుల బైఠాయింపు. ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా మందని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మందని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత 7 సంవత్సరాల నుండి భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని, వెంటనే ప్రభుత్వం నివేదిక తెప్పించుకొని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి రైతులకు భరోసా కల్పించాలని అన్నారు. ప్రభుత్వం నిర్బంధ వ్యవసాయం చేయాలని భావిస్తున్నదని, సన్నరకం ధాన్యం పండించిన రైతులకు అదనంగా క్వింటాకు 500 రూపాయలు చెల్లించాలని, రైతులకు రైసు మిల్లులకు సంబంధం లేకుండా ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని అన్నారు. భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడతా ఉన్న రైతాంగ సోదరుల విషయంలో అనేక సందర్భాల్లో చూసినాం. 2014 నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాల వలన నష్టపోయిన రైతాంగ సోదరులకు ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినప్పటికీ వారి కోటాని ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం 7 సంవత్సరాల నుంచి రైతు సోదరులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ 2-3 నెలల్లోనే భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడ్డ రైతు సోదరులకు సంబంధించి ఈరోజు భారీ వర్షాల వల్ల అతలాకుతలమైంది మొత్తం వ్యవసాయం. దానికి తోడు సన్న రకాలు వెయ్యాలే, నిర్బంధ వ్యవసాయ భాగంలో మీరు చెప్పిన ఈ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని సన్న రకాలు వేసిన రైతాంగ సోదరులకి బోనస్ 500 డిక్లేర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సన్న రకాలకు సంబంధించి ఎంఎస్పికి అదనంగా 500 రూపాయలు బోనస్ ప్రకటించాలి. సన్న రకాలకు సంబంధించిన రైతాంగ సోదరులను ఆదుకోవాలి. వారికి సంబంధించి సన్న రకాలకు సంబంధించి మరి ఉన్నాం. మొక్కజొన్న పంటలకు సంబంధించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిండు. కరాఖండిగా చెప్పిన మొక్కజొన్నకు సంబంధించి కనీస మద్దతు ధర విషయంలో స్పష్టత ఇవ్వలేదు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎంఎస్పితో మొక్కజొన్నకు సంబంధించిన పంటను కొనుగోలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే సన్న రకాల విషయంలో కానీ వరంగల్ రూరల్ జిల్లా నెక్కోడ మండలం గొల్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని నెక్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కలవాలి ఆయనది కొద్దిగా పరిచయం ఉంటే ట్రాక్టర్ దిగబడితే తీసుకొచ్చి ఇల్లు వేసిండు. నేను తెల్లారి తీసుకుపోతాను అన్నాడు. ఇల్లు వేసిండు. ఆయన పేరేం పేరు? వెంకన్న. ఏ వెంకన్న? చింతపల్లి వెంకన్న. చింతనూరి వెంకన్న. ఏ ఊరు? కలవల. ఏ మండలం? కేసంద్రం మండలం. మీ పేరు? నా పేరు యాకయ్య. ఏ ఊరు? గుల్లపల్లి. నెక్కొండ మండలమా? నెక్కొండ మండలం.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పల్లెగూడెం గ్రామానికి చెందిన బాలిక మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. కాలిన గాయాలతో హైదరాబాద్ ఆసుపత్రిలో గత 10 రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించిన బాలిక మృతి పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్లెగూడెం వెళ్లి బాలిక భౌతిక గాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని ఓదార్చారు. కూతురు మరణంతో తీవ్ర శోకసంద్రంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ధీమా కల్పించారు. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ బెల్లం ఉమా తదితరులు ఆయన వెంట ఉన్నారు. 2 లక్షలు పంపిండు కుటుంబానికి సాయంగా ఉండమన్నాడు. మిగతా ఏం కావాలన్నా ఎమ్మెల్యే గారు నేను చూస్తాను. జోహార్ నరసమ్మ గారికి, జోహార్ నరసమ్మ గారికి. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని వరి పొలాలు వర్షం కారణంగా దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తల్లాడకు చెందిన పలువురు కౌలు రైతులు మాట్లాడుతూ ఇప్పటికే ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయల పెట్టుబడి పెట్టామని, చేతికి వచ్చిన ధాన్యం దెబ్బతినిపోయిందని ఆవేదన చెందారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల వల్ల వరి పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అధికారులు స్పందించి పంటలను పరిశీలించి పంట నష్టపరిహారం ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. మా తల్లాడు సార్, మా పేరు మంగయ్య. ఇంతవరకు అధికారులు ఎవరూ రాలేదు, చూడలేదు. మా పరిస్థితి ఏందో మాకే అర్థం కాకుండా అయింది. మాది అసలు ఇది ఇంతవరకు రాలేదు, అగ్రికల్చర్ ఆఫీసర్ రాలేదు, చూడలేదు మమ్మల్ని. మేము చెప్పినాం, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కొద్దిగా మీరే ఏదో సాయం చేసి మమ్మల్ని ఒడినేయగలరు. మేము కౌలు రైతులమే, మేము కౌలు చేసేటోళ్ళం. మాకు వెనకమల్ల ఏమీ లేదు. మేము పిల్లల మెల్లలో పుత్తలు పెట్టి, బ్యాంకుల్లో పెట్టి, ఎడతాగట్లు పెట్టి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టినాం. బయట వాళ్ళ నుంచి కూలీళ్ళని తీసుకొచ్చి ఆటోలకి ఇటుకి ఇచ్చి నెలకు 4,000 ఎకరానికి 4,000 రూపాయలు నాటుకూలి వేసినాం. మాకు అసలు ఏంది కాలు అంటలేదు. మందు తాగి సావాలన్నా ఏం చేయాలన్నా మాకు అర్థం కావట్లేదు సార్. మా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఈ కాలం వర్షాల వల్ల. పంట ఇంకా 10 రోజుల్లో కోతకు వచ్చింది. గవర్నమెంట్ మమ్మల్ని ఏదన్నా చేసి ఆదుకుంటే మేము ఒడ్డున పడతాం. నా పేరు చల్లా నాగులు, తల్లాడ. రైతులకు జరిగిన అన్యాయాన్ని ఈరోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేసినా సరే వాళ్ళు రెస్పాండ్ కావాలి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారన్నది అది పదవిలో ఉన్న బాధ్యతగా నిర్వహించే ఉద్యోగస్తులు వాళ్ళే నిర్వహించాలి. కాబట్టి నేనే ఫోన్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ కాలేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి? ఒక పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి భర్త ప్రశ్నించే అధికారం ఉందంటే ఇప్పుడు సామాన్య రైతుల పరిస్థితి ఏంటి? నాకు అది కావాల్సింది. ముందర రైతులకు జరిగిన అన్యాయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అదేవిధంగా వాళ్ళకి న్యాయం చేయాలి. అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడికి రావాలి, ఎంఆర్ఓ గారు రావాలి. జరిగిన ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరగాలని నేను ఇక్కడ కాదు, ఆ మూల ఆ ఏరియాలు మొత్తం చూడాలి. అక్కడ చెరులో మునిగిపోయిన రైతులు ఉన్నారు, పొలాల రైతులు ఉన్నారు, అటుపక్క రైతులు పొలాల దగ్గర ఉన్న రైతులు ఉన్నారు. నా పొలం దగ్గరికి అధికారులు రావట్లేదంటే ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు వహిస్తారు? అది నేను అడుగుతున్నా ఫస్ట్గా. అదేవిధంగా జరిగిన పంటకి నష్టపరిహారం కలిగించాలి. వచ్చే అకాల వర్షాలను ఆదుకుంటేనే మన ప్రభుత్వం రైతులకు అండగా ఉందని తెలిసిద్దని నేను అనుకుంటున్నా. ఈ టైంలో ఆదుకుంటే ప్రతి ఒక్క రైతు సీఎం కేసీఆర్ గారిని గుర్తుంచుకొని వారికి అదేవిధంగా నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా అవకాశం ఇచ్చే అధికారం ఉందని నేను భావిస్తూ. నా పేరు చల్లా కృష్ణ అండి. మాకు 2 ఎకరాల పొలం ఉంది. అయితే మేము నారు పోసినాం, అంతా బాగానే ఉంది. అంతకు 4-5 రోజుల్లో వారం లోపల కోతకు వస్తుంది. వారం లోపల కోతకు వచ్చేదానికి ఇక్కడ కురిసిన వానకి వాగు ఒక మోరి, ఇరుకు మోరి ఉంది.
అరికమూలి నుంచి వచ్చిన వాటర్ అంతా వాగుబూరి మొత్తం పొలాల మీద పడిపోయి దాదాపు 5 ఫీట్లున్నర వరద పోతే మేము పొలాల కాడికి వచ్చి కట్ట మీద కూడా నిల్చోలేని పరిస్థితి అయ్యి రోడ్డు మీద నుంచి పొలం చూసి ఎన్నికిపోయాను. లాస్ట్కి మొన్న ఏవో గారికి మేము ఫోన్ చేస్తే వస్తాం అన్నారు. వాళ్ళు ఎవరూ పట్టించుకోవాలా. ఇక మనం ఏం చేస్తాం అని చెప్పంటే నీళ్ళు కొద్దిగా తగ్గాక గట్ల మీద వచ్చి ఆ ఏరియా వాళ్ళని తెచ్చి చూపిస్తాను. మీ దయ ఉంచి ఏమైనా చేయదలుచుకుంటే ఎకరానికి 25,000 30,000 అయింది. మీ దయ ఉంచి ఏమైనా మాకు ఏమైనా సాయం చేయదలుచుకుంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి చేయండి మాకు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో పేరుగాంచినటువంటి సంతకు 7 నెలల తర్వాత మళ్లీ పూర్వవైభవం వచ్చింది. పెబ్బేరు సంతకు వచ్చే గొర్రెలు పశువులంతా కోవిడ్-19 కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ ప్రకటించడం జరిగినది. లాక్డౌన్ కారణంగా మార్చి నెల నుండి పెబ్బేరు సంతను బంద్ చేశారు. నిత్యావసర సరుకులు వస్తువులు మాత్రమే అమ్మేవారు. ఈ రోజు నుండి మళ్లీ యథావిధిగా సంతకు పూర్వవైభవం రావడంతో చిరు వ్యాపారస్తులు, చిన్న హోటళ్లు, టీ కొట్టు యజమానులకు మళ్లీ జీవనాధారం దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీ తాయారు అమ్మవారి దేవాలయంలో నేటి నుంచి శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున లక్ష్మీ తాయారు అమ్మవారు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఉదయం 8 గంటలకు పంచామృతాలతో అభిషేకం, మధ్యాహ్నం 1 గంటకు మహా నివేదన, భోగ భాగ్యం, 2 గంటలకు అలంకార దర్శనం, 3 గంటలకు లక్ష తులసి కుంకుమార్చన, సాయంత్రం 6 గంటలకు ఆలయంలో దర్బారు సేవ, 7 గంటలకు మంత్రపుష్పం, 8 గంటలకు తిరువీధి సేవ నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలో భాగంగా సామూహిక కుంకుమ పూజలో పరిమిత సంఖ్యలో మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బస్వాపుర గ్రామంలో గ్రామ సర్పంచ్ బెగారి సంగమ్మ, విష్ణయ్య ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుల్కల్ ఎంపీపీ చైతన్యారెడ్డి హాజరయ్యారు. వారి చేతుల మీదుగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద మహిళలకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలను ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని ఆమె అన్నారు. బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్క ఆడపడుచు ముఖంలో చిరునవ్వు ఉండేందుకు ఈ పథకం ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ ఎంపీపీ చైతన్య విజయభాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బెగారి సంగమ్మ, విష్ణయ్య, టీఆర్ఎస్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మరమ్మా రెండవ తీసుకో అమ్మ నువ్వు మీరు తీసుకున్నారా మరపమ్మ ఇటు ఆడపడుచులకు ఆత్మగౌరవంగా భావించే బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించడం అయింది. మా మండలంలో ఉన్న ఆడపడుచులందరూ చాలా సంతోషంగా కేసీఆర్ పంపిణీ చేస్తున్న ఈ చీరలను సంతోషంగా స్వీకరిస్తున్నారు. మా అందరి తరఫున, మా ఆడపడుచులందరి తరఫున కేసీఆర్ గారికి మా ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, యాచారం ఎంపీపీ సుకన్య, పలువురు బీజేపీ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం మలక్పేటలో కురిసిన వర్షానికి తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్తో పాటు అధికారులు పర్యటించి వెళ్లినా ఇప్పటి వరకు సహాయక చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ బురదమయమైన ఇళ్లలోనే కాలం వెల్లదిస్తున్నామని, అధికారులు ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈరోజు మనం మలక్పేట ఏరియాలో ఉన్నామండి. గత 2-3 రోజులుగా కురిసిన వర్షాలకి ఇక్కడ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఇక్కడ స్థానికులను అడిగి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అఫ్జల్నగర్ తీగలు కూడా ఇంతకుముందు 20 సంవత్సరాల కింద అట్లనే వచ్చి పిక్చర్లు కొట్టుకోపోయినాయి. ఇప్పుడు కూడా అఫ్జల్నగర్ తీగలు కూడా నుంచి మనం మాట్లాడుతున్నాం. హనుమంత్ ఆర్ట్స్ నుంచి మొత్తం రేసు కూడా కూలి మొత్తం కుర్చీ అంతా కొట్టుకోపోయినాయి మేడం. ఇక్కడ నుంచి విలువలు అయితే ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు కుర్చీ నిండా నీళ్ళు అయినాయి. మాకు అక్కడ స్కూల్లో ఉండండి అన్నారు. ఆ స్కూల్లో ఉన్నారు. మామూలు అవి ఇవి రాబడితే అసలు కరెంట్ లేదు, ట్రాన్స్ఫారం కూలింది. ఆ సిగట్లో ఎక్కడ ఉండాలి మేడం? ఎక్కడ ఎవరు ఉండలేరు. ఉండనట్ల మీరు వెళ్ళిపోయిండ్రు కదా అన్నారు. వెళ్ళిపోయిండ్రు కదా అంటే మిషన్ స్టాప్ చేసుకొని ఉన్నారు మేడం. కొంతమంది అక్కడక్కడ పోయి ఉన్నారు. ఇప్పుడు కొంతమంది అక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి చాలా నష్టమైంది. వాళ్ళకి రాపిచ్చి పంపిస్తామన్నారు. మనకు మేరగాడు వచ్చిండ్రు. వీళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లమే, వీళ్ళకి ఇమ్మీడియట్లీ అమ్మారావు గారు పిలిచి ఇమ్మీడియట్లీ వీళ్ళని ఎక్కడైనా ఇచ్చేయండి. జేఎన్ఆర్ఎం స్కీమ్ కింద కట్టిన ఇల్లు ఉన్నాయి ఇచ్చేయండి అన్నారు మేడం. ఇక జేఎన్ఆర్ఎం స్కీమ్ కింద 20 సంవత్సరాల కింద రాసింది లిస్ట్ కూడా ఉంది నాకు. ఇది విలేకరులు ఎన్ని కట్టింది ఇది కూడా ఉన్నది మేడం మాట. ఇది ఆల్రెడీగా కలెక్టర్ గారు రాసింది ఉంది. ఆల్రెడీగా అఫ్జల్నగర్ తీగలు కూడా హనుమంత్ ఆర్ట్స్ నందనవనం ఇవ్వాలి అని ఉంది. ఇంతవరకు మనకు ఇల్లు కట్టించలే. నిన్న మొన్న వచ్చి కాయలు ఏరి రోడ్ల మీద బండలకు ఇవాళ ఇల్లు వస్తుంది. 20-30 సంవత్సరాలైనా మనకి ఇంకా ఇదివరకు ఇల్లు కట్టించలే. ప్రభుత్వంలో ఎంత ప్రాబ్లం అయిపోయింది. కొన్ని కొట్టుకుపోయినాయి మేడం. కింద 50 గుడిసెలు కొట్టుకుపోయినాయి మొత్తం. ఇంత పెద్ద డ్యామేజ్ జరిగితే డ్యామేజ్ లేదంటారు వాళ్ళు. నష్టం జరిగినా కూడా ఏం జరగలేదు. ఎందుకు అడుగుతుంటాం మొత్తం అన్నీ కొట్టుకుపోయినాయి. పట్టుకున్న బట్టలు 3 రోజులు అంది కురిసిన వర్షానికి ఈ రేస్ కోర్స్ గోడ పలిగి
ఈ నీళ్లు మొత్తం మా గుడిసెలకు వచ్చినాయి. స్టమ్ములు మొత్తం 260 గుడిసెలు ఉంటాయి మాయి. అయితే ఆ గుడిసెలన్నీ నీళ్ళు వచ్చేసినాయని చెప్పేసి ఎంఆర్ఓ గారు ప్రసాద్ గారు వచ్చి, సైదాబాద్ ఎంఆర్ఓ ప్రసాద్ గారు వచ్చి మాకు నైట్ ఇక్కడ స్టే చేయండి అని చెప్పేసి ఇక్కడ ఉంచడం జరిగింది. ఆ గవర్నమెంట్ స్కూల్లో అక్కడ కరెంటు లేదు, ఏం లేదు, అన్నం ఉంటే నీళ్ళు ఇవ్వలేదు, నీళ్ళు ఇస్తే అన్నం ఇవ్వలేదు. ఆ మా వాళ్ళు పాపలకు భయపడి అందరు ఇళ్లలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ గుడిచెలలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది స్కూల్లో మన వివేకానంద స్కూల్లో స్టే చేసిరు. వాళ్ళకి భోజనాలు అన్ని వసతులు కల్పించారు. మా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళకు అన్నాలు వాళ్ళకి సప్లై చేసిరు. కానీ కేటీఆర్ గారు వచ్చారు మొన్న 3 రోజుల కింద వర్షం వచ్చినప్పుడు కేటీఆర్ గారు వచ్చారు. కేటీఆర్ గారు వస్తే కేటీఆర్ గారు ఏమని హామీ ఇచ్చారంటే, మీకు ఇమీడియట్లీ ఇక్కడ నుంచి ఎప్పుడైనా మీకు ప్రమాదమే, ఇది మూసి డెవలపింగ్ చేసేది ఉంది, మేము మీ మూసి డెవలపింగ్లో మీ గుడిసెలు పోతాయి కాబట్టి మీకు వెంటనే మీకు అలాట్మెంట్ చేసేయండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి నేను వెంటనే చెప్తానని చెప్పేసి చెప్పారు. అది మాట్లాడడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే మేము స్కూల్లో ఉన్నాము, వివేకానంద స్కూల్లో ఉన్నాము. అక్కడ మేయర్ గారు వచ్చారు, బొంతు రామ్మోహన్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు నిలబెట్టి వీళ్ళకి ఎక్కడైతే ఇల్లు ఖాళీ ఉన్నాయో అక్కడ మీరు ఇమీడియట్లీ ఇచ్చేయండి. హైదరాబాద్లో JNN స్కీమ్స్ వచ్చిందో ఇల్లు కట్టి ఉన్నాయి, మీరు ఇమీడియట్లీ వీళ్ళకి పొజిషన్ లెటర్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎంఆర్ఓ గారు అక్కడ కింద ఉన్న ఒక 10 గుడిసెలు మాత్రమే రాసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ పైన ఉన్న 260 గుడిసెలకు పట్టించుకోవడం లేదు. రండి సార్, మీరు కూడా రాయండి సార్, మాకు కూడా నష్టం జరిగింది కదా, మేము గుడిసెలే ఉంటున్నాం కదా, 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మీరు రండి సార్ అంటే ఎంఆర్ఓ గారు స్పందించడం లేదు, రావట్లేదు. 2-3 రోజులు అవుతుంది. మేము నష్టపరిహారం మీకు రాస్తాము, మీకు టోకన్స్ ఇస్తామంటారు. మాకు టోకన్స్ లేదు, ఇప్పటివరకు బియ్యం లేదు, ఏం లేదు, అన్నం లేదు. ఇట్లా బయట వాళ్ళు వచ్చి ఆహార పొట్లాలు ఇస్తూ కానీ ఆ ఎంఆర్ఓ గారు మళ్ళీ తిరిగి రావడం లేదు, చూడడం లేదు. మాకు న్యాయం జరగాలి, మాకు పక్కా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం. ఇక్కడ నుంచి ఎక్కడికి గుడిసెకి నీళ్లు రాలేదని అంటున్నారు. ఇప్పుడు చూడండి మీరు, ఇక్కడ నుంచి గోడ పలిగి మొత్తం నీళ్లు కిందికి వచ్చాయి, కార్లు కొట్టుకొచ్చాయి. ఇక్కడ నుంచి కార్లు కొట్టుకొచ్చి మా గుడిసెలన్నీ విరిగిపోయాయి. అయ్యో, అది సరి చేసుకోవడానికే మా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు 2-3 రోజులు వర్షంలో మేము కనీసం తిందామంటే తినలేదు మేడం. ఈ బయట వాళ్ళు వచ్చి ఇస్తారు, పుట్లాలు ఇస్తారు, అవే తిని పడుకుంటున్నాం. ఈరోజు మనం మలక్పేట ఇక బాలానగర్ డివిజన్ వినాయకనగర్లో తెరాస నాయకులు ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలకు హాజరైన మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ఆవుల రవీందర్ రెడ్డి, బాలానగర్ డివిజన్, కుకట్పల్లి నియోజకవర్గం. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ఉద్యమ నాటి నుంచి బాలానగర్ ప్రాంతంలో దాదాపు 13 సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి బతుకమ్మ పండుగ కూడా మరి బ్రహ్మాండంగా ఈ బాలానగర్ మా అక్క చెల్లెళ్లకు ఎంతో ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి అందరికీ ఒకే దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత 13 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పండుగ. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించడం ఎంతో సంతోషదాయకరం. మరి అదేవిధంగా ఆడపడుచులు ఈ సంస్కృతి ఈ తెలంగాణ ప్రపంచంలోనే తెలంగాణ ఒక ప్రాంతానికి సంబంధించిన ఈ బతుకమ్మ సంస్కృతి. మరి ఈరోజు కరోనా మహమ్మారి కొంత ఉన్నప్పటికీ మరి ఈరోజు మహిళలు బ్రహ్మాండంగా ముందుకొచ్చి బతుకమ్మ పండుగ ఆడి ఈరోజు
మంచి ఉత్సాహంగా ఆడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందనిలో ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం. సన్న రకం ధాన్యం పండించిన రైతుల క్వింటాకు 500 రూపాయలు అదనంగా చెల్లించాలని డిమాండ్. ఖమ్మం బాలిక మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో రైతుల ఆందోళన. వరద బాధితులకు పంట నష్టపరిహారం ఇప్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్. వరంగల్ రూరల్ జిల్లా గొల్లపల్లి గ్రామంలో రెవెన్యూ అధికారుల దాడులు. అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం. యాచారం పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నాయకుల బైఠాయింపు. ఫార్మాసిటీ వ్యతిరేక ఉద్యమంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.